నైపుణ్య శిక్షణకు పెద్ద పీట. స్కిల్ యూనివర్సిటీకి 150 ఎకరాలు 100 కోట్లు కేటాయించాం. కార్పస్ ఫండ్ ఏర్పాటుకు, భవనాల నిర్మాణానికి చొరవ చూపాలి. బోర్డు సభ్యులు, పారిశ్రామికవేత్తల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి ఆలోచనల్లో దార్శనికత ఉన్నది అని ఆనంద్ మహీంద్ర అంటున్నారు. ఎందుకంటే ఆయన్నే దానికి ఇన్ఛార్జిగా పెట్టినట్టున్నారు ఈ స్కిల్ యూనివర్సిటీకి. సమావేశంలో మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి, చిత్రంలో మంత్రి శ్రీధర్ బాబు, ఆనంద్ మహీంద్ర. రాష్ట్రంలో యువతకు వేరు అంశాల్లో నైపుణ్య శిక్షణ అందించడానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దాలని ఆయన ఆకాంక్షించారు. ఆ బాధ్యతను యూనివర్సిటీ బోర్డుకు అప్పగిస్తున్నట్లుగా ప్రకటించారు. తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ బోర్డుతో పాటుగా రాష్ట్రంలోని వివిధ రంగాలకు చెందిన పారిశ్రామికవేత్తలు, సంస్థల ప్రతినిధులతో రేవంత్ రెడ్డి సచివాలయంలో గురువారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నైపుణ్య విశ్వవిద్యాలయం పైన తన ఆలోచనలు పంచుకున్నారు. రాష్ట్రంలోని పారిశ్రామికవేత్తలు, ప్రముఖ సంస్థలు ఈ విశ్వవిద్యాలయంలో భాగస్వామ్యం వహించాలని సీఎం పిలుపునిచ్చారు. బాగుంది, ఈ స్కిల్ యూనివర్సిటీ అన్న ఆలోచన బాగుంది. ముందు నుంచి మనం చెప్తున్నాం, స్కిల్స్ నేర్పిస్తే, నైపుణ్య శిక్షణ వాళ్ళకి ఇస్తే ఆయా రంగాల్లో వాళ్ళు ఉద్యోగాలు సంపాదించుకోవడానికి వీలుంటుంది. కానీ ఆ స్కిల్ యూనివర్సిటీ అవసరం లేకుండానే సరే ఇప్పటివరకు ఉన్న యువతకి ఆ స్కిల్స్ నేర్పించాలి. కానీ వచ్చే జనరేషన్ ఏదైతే ఉందో వాళ్ళకేం చేయాలా? మీరు స్కూలింగ్ దగ్గర నుంచే, బడిలో చేరినప్పటి దగ్గర నుంచే నాణ్యమైన ప్రాక్టికల్ నాలెడ్జ్తో కూడిన విద్యను కనుక వాళ్ళకి అందిస్తే మీకు ఈ స్కిల్ యూనివర్సిటీల అవసరం పెద్దగా ఉండదు. పాయింట్ ఏంటి? మీరు అంటున్నారు చాలా మంచి విషయం, నైపుణ్య విశ్వవిద్యాలయం స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తాం, చాలామంది యువతకి స్కిల్స్ నేర్పిస్తాం, అట్లా వాళ్ళు ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంటుంది అని. బాగుంది. కానీ అదే సమయంలో స్కూళ్ళు మొత్తం నిర్వీర్యం అవుతున్నాయి కదా. ఈ స్కూళ్ళు మంచిగా కావాలంటే ఏం చేయాలా? బడ్జెట్ పెంచాలా. మీరు ఎడ్యుకేషన్ కేటాయించిన బడ్జెట్ జస్ట్ 7% మాత్రమే. 2,90,000 కోట్ల బడ్జెట్ ఉన్న ఈ తెలంగాణ రాష్ట్రంలో కేవలం 7% బడ్జెట్ విద్య మీద పెడుతున్నారు మీరు. ఇది చాలా దుర్మార్గం కదా. ఈ దేశంలో అత్యంత తక్కువ బడ్జెట్ విద్యా వైద్యం మీద ఖర్చు పెడుతున్న రాష్ట్రం ఏదన్నా ఉందంటే తెలంగాణ. గత 10 సంవత్సరాలుగా కేసీఆర్ని ఇదే విషయంలో చాలా పెద్ద ఎత్తున క్వశ్చన్ చేసినాం. మార్పు రావాలనుకున్నాం, మార్పు వచ్చింది, గవర్నమెంట్ చేంజ్ అయింది. మార్పు ఎందులో రావాలి? గవర్నమెంట్ చేంజ్ అయితే మార్పు వచ్చినట్టు కాదు కదా. మీ విధానాల్లో మార్పు రావాలి. గత విధానాలు కంటిన్యూ కాకుండా కొత్త విధానాలు, ప్రజలకు ఉపయోగపడే విధానాలు, రాష్ట్రం అభివృద్ధి దిశగా వెళ్ళే విధానాలు మాకు కావాలి. అదే మార్పు. విద్యలో 7%, వైద్యంలో 3.9% మీరు కేటాయించిన బడ్జెట్. ఇది చాలా దుర్మార్గం కదా. అసలు ఈ స్కిల్ యూనివర్సిటీ పెట్టే ముందు మనకు గ్రౌండ్లో, స్కూళ్ళలో కానీ, కాలేజెస్లో కానీ విద్య ఏ స్థాయిలో ఉన్నది అన్న దాని మీద ఫస్ట్ ఫోకస్ చేయాలా. మీరు ఇది పెట్టడాన్ని ఎవరు వ్యతిరేకించట్లే. మరి స్కూళ్ళు, కాలేజీల్లో ఉన్న ఎడ్యుకేషన్ పరిస్థితి ఏంది? డ్రాప్అవుట్స్ విపరీతంగా ఉన్నాయి. ముఖ్యంగా అమ్మాయిలు అసలు స్కూళ్ళకు పోవట్లేదు. మధ్యలోనే 7వ తరగతి, 8వ తరగతి, 10వ తరగతి వరకే స్టాప్ చేస్తున్నారని స్టాటిస్టిక్స్ బయటకు వస్తూ ఉన్నాయి, లెక్కలు బయటకు వస్తూ ఉన్నాయి. మీరు ఈ మూలం ఇక్కడ ఉన్నది. యాక్చువల్ ఈ స్కూళ్ళ మీద, కాలేజీల మీద, ఎడ్యుకేషన్ మీద, దీని మీద ఫోకస్ చేయకుండా ఎన్ని స్కిల్ యూనివర్సిటీలు పెట్టినా ఉపయోగం లేదు. దయచేసి దీన్ని గమనించాల్సిన అవసరం ఉంది.